జీహెచ్ఎంసీ అధికారులు కోట్లకు తప్పుడు ప్రచారం ఇస్తున్నారన్నారు గౌలీపుర కబేలా బాధితులు. బల్దియా నిర్వాహకం కారణంగా 100 కోట్ల భూములు అన్యక్రాంతం అవుతున్నాయని అధికారులు కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. గౌలీపుర కబేలా స్థలాన్ని కాపాడేందుకు న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామంటున్న వృత్తిదారులతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. సిటీలోనే అత్యంత పురాతనమైనటువంటి స్లాటర్ హౌస్ గౌలీపుర స్లాటర్ హౌస్ దాదాపు 100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అన్యాక్రాంతం అవుతుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ స్లాటర్ హౌస్లో పనిచేసేటువంటి వృత్తిదారులు వారిని అడిగి తెలుసుకున్న అసలు ఏం జరిగింది సార్, అక్కడ ఏంటి అసలు భూమి ఇష్యూ ఏంటి? హైదరాబాద్లో చాలా పురాతనమైనటువంటి గౌలీపుర కమ్మేలా మొత్తం హైదరాబాద్లో 4 స్లాటర్ హౌస్లు ఉన్నాయి. జియాగూడ, కాచిగూడ, ముషిరాబాద్ అండ్ గౌలీపుర. అయితే దాదాపు నిజాం కాలం నుంచి ఇది నడుస్తూ ఉంది. అయితే అక్కడ భూ కబ్జాదారులు దీనిపైన కన్నేసి వాళ్ళు దీన్ని ఎట్లయినా ఆక్రమించాలని చెప్పి ఉద్దేశంతో 1976 నుంచి ఏదో డిగ్రీ వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఆ ల్యాండ్ మాదని చెప్పి రెవెన్యూలో నడుస్తుంది కేసు, హైకోర్టులో నడిచింది, సిటీ సివిల్ కోర్టులో నడిచింది. సరే ఏదైనప్పటికీ కూడా 2010లో నవీన్ మిట్టల్ గారి సమయంలో అయితే సిసిఎల్ఏ ఎల్లప్ప గారు దాదాపు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ ల్యాండ్ సంబంధించి ఏదైతే వాళ్ళు సిటీ సివిల్ కోర్టులో ఆర్డర్ తీసుకున్నారో, ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో ఆర్డర్ తీసుకున్నారు, ఇవన్నీ తప్పుడు మార్గాలతో తీసుకున్నారు. వాళ్ళు సరైన రికార్డ్స్ లేవు, ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నది, దాంట్లో డిలే జరిగింది. డిలే జరగడం కారణం వల్ల ఈ రకంగా జరిగిందని చెప్పేసి ఆయన తీర్పు చెప్పారు. ఆ తీర్పు జిహెచ్ఎంసీకి అనుకూలంగా ఉంది. అయితే వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ రఘువీర్ ఎవరైతే ఉన్నారో అతను మళ్ళీ హైకోర్టుకు పోయి స్టే తీసుకోవడం జరిగింది. ఈ రకంగా స్టే తీసుకున్న కారణంగా మళ్ళీ వచ్చినటువంటి మళ్ళీ మన జిహెచ్ఎంసీ తరఫున అది 4.5 ఎకరాలు మన జిహెచ్ఎంసీ ల్యాండ్ అని చెప్పేసి అఫిడేవిట్ వేయడం జరిగింది. మళ్ళీ కళ్యాణ్ సేన్ గుప్తా చీఫ్ జస్టిస్, సంజయ్ కుమార్ జస్టిస్ వీళ్ళ ఆధ్వర్యంలో బెంచ్లో కూడా మరి మున్సిపల్ ల్యాండ్ అని చెప్పేసి తీర్పు రావడం జరిగింది 2013లో. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు అప్పీల్కి పోయి లేనిపోని అనవసరమైనటువంటి దాంట్లో తప్పుడు మార్గాలను ఎంచుకొని వాళ్ళు ఈ రకంగా ఏదైతే రీసెంట్గా 2022లో మరి తప్పుడు అఫిడవిట్ వేయడం వల్ల ఈరోజు జిహెచ్ఎంసీ ల్యాండ్ కోల్పోవడం జరిగింది. ఆ భూ కబ్జాదారులు మరి సెప్టెంబర్ 8వ తారీఖు నాడు ఆర్డర్ అయితే 21 అక్టోబర్ వరకు కూడా ఆర్డర్ రాలేదు. వాళ్ళు ఆర్డర్ని దాచిపెట్టి సడన్గా దసరా పూట దాదాపు హైకోర్టు హాలిడేస్ ఉన్నాయి, మున్సిపల్ హాలిడే, అందరు హాలిడేస్ ఉన్నప్పుడు ఆ ఆర్డర్ తీసుకొచ్చి అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని, గూండాల ప్రొటెక్షన్ తీసుకొని మొత్తం ఆ ల్యాండ్ని కబ్జా చేయడం జరిగింది. టీన్లతో మొత్తం షెడ్ వేసేసి మొత్తం ఆక్యుపై చేసుకొని ఇప్పుడు ఏదైతే పాత రోడ్ ఉందో స్లాటర్ హౌస్కి దాదాపు 70 సంవత్సరాల నుంచి ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్ కూడా కబ్జా చేసేసి దాని కింది నుంచి డ్రైనేజ్ ఉంది, అక్కడ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, అక్కడ సైకిల్ స్టాండ్ ఉంది, అనేక రకమైనటువంటి ఉన్నాయి. అయినా కూడా దాన్ని మొత్తం కబ్జా చేసేసిండ్రు. కాబట్టి మేము ఈరోజు కమిషనర్ గారిని కలిసి మా తరఫున ఏదైతే ఉందో మా ఆవేదన వెలిపించడం జరిగింది. ఈ ల్యాండ్ మున్సిపల్ ల్యాండు, దీంట్లో పొరపాటు జరిగింది. ఇక్కడున్న అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్లు, న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో తప్పుడు మార్గానికి వాళ్ళు అవలంబించి ఈ మున్సిపల్ ల్యాండ్ లేకుండా చేశారు. కాబట్టి మీరు దీని మీద చర్య తీసుకోవాలి. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద చర్య తీసుకొని ఈ మున్సిపల్ ల్యాండ్ కాపాడి స్లాటర్ హౌస్ని ఓపెన్ చేపియాలని చెప్పేసి వేడుకోవడం జరిగింది. సార్, స్లాటర్ హౌస్ మీద అంటే ప్రతిరోజు ఎంత బిజినెస్ జరుగుతుంది, ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉంటాయి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ? 3000 కుటుంబాలు టోటల్గా స్లాటర్ హౌస్ మీద ఆధారపడి ఉన్నాయి. అక్కడ కనీసం డైలీ ఇప్పుడు ఇంతకుముందు అయితే 5-6 వేల గొర్రెలు, మేకలు, మేకపోతులు అమ్మేవాళ్ళు. ఇప్పుడు అది తగ్గిపోయి ఇప్పుడు రోజు 300 ఏటలు అమ్ముడుపోతున్నాయి. వాళ్ళు జియాగూడ మెయిన్ స్లాటర్ హౌస్ కాబట్టి జియాగూడ నుంచి తెచ్చుకొని ఇక్కడ అమ్ముకొని బ్రతుకు జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా మన మున్సిపల్ కార్పొరేషన్లు పోయి చేయాల్సిన పని ప్రొటెక్షన్ ల్యాండ్ చేయకుండా వాళ్ళకు 300-400 రూపాయలు చలాన్ కడుతున్నారు. మేము మొన్న అడిగినాం, మేము సార్ ఇదేంది, ఉన్న భూమి పోయింది, ఆ భూమిని మేము కాపాడుతున్నాము, మమ్మల్ని చేయడం న్యాయమా ఇది అని చెప్పి తర్వాత అక్కడ చెత్త చెదరం అంతా ఇస్తున్నారు.
మున్సిపల్ కమిషనర్ కానీ అడిషనల్ కమిషనర్ కలిసాం మేము జోనల్ కమిషనర్ చెప్పి మొత్తం సాఫ్ చేస్తామన్నారు. మేము మేడం ఇదే అడిగినాము, మేడం ప్రస్తుతం మీరు దానికి ఒక గేట్ పెట్టేసి ల్యాండ్ వాటర్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఇస్తే ఆ ఉన్న ల్యాండ్ అయినా ఉంటుంది, లేకుంటే అది కూడా ఊడ్చుకోపోతుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వీఆర్ ఆన్ మేము ఇప్పుడు అప్పీల్ కొరకు మొత్తం ప్రయత్నం చేస్తున్నాము, తప్పనిసరిగా మేము అప్పీల్ ఇస్తాం మేము అని చెప్పి మేడం మాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ల్యాండ్ గ్రాబర్స్ నుంచి కానీ మీరు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? దీని మీద జిహెచ్ఎంసీకి గతంలో కూడా మీరు కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు, ఏంటి అసలు? ల్యాండ్ గ్రాబర్స్ మొన్న జడ్జిమెంట్ 11/23 వచ్చిన తర్వాత అక్కడ ఆ ల్యాండ్ గ్రాబర్స్ అంతా 300 మందిని వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చి రోజు బిర్యానీ మటన్ అంతా తినబెట్టి ఎప్పుడు ఆర్డర్ రాగానే కబ్జా చేద్దామా అని చెప్పి రెడీ ఉన్నారు. అప్పుడు మేము వచ్చి చెప్పాము చీఫ్ వెటర్నరీ ఆఫీసర్కి, సార్ ఇట్లా వాడు ల్యాండ్ అక్కడ జింక్ షీట్స్ సిమెంట్ మొత్తం తెచ్చి డంప్ చేసినాడు, వెల్డింగ్ మిషన్స్ తెచ్చాడు, మీరు ఏం చేస్తున్నారంటే మేము ఆర్డర్ రానివ్వండి, వచ్చిన తర్వాత మేము అప్పీల్ చేస్తామన్నారు. ఆర్డర్ వచ్చి కూడా ఇప్పుడు 1 వీక్ అయిపోయింది, ఇప్పటిదాకా అప్పీలే తయారు కాలేదు. కాబట్టి అక్కడ మేము ఫేస్ టు ఫేస్ అక్కడ మున్సిపల్ ల్యాండ్ కొరకు ఏమంటాం మా ప్రాణాలను త్యాగం చేస్తున్నాం. అక్కడ ఆఫీసర్స్ ఎవరు డైలీ ఒకసారి వస్తాడు పోతాడు, అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ మేము తీసుకున్నాం. అక్కడ ల్యాండ్ ఆర్డర్ వచ్చేంత వరకు మీరు కబ్జా చేయదని చెప్పి అక్కడ ఏసీపీ లోకల్ ఇన్స్పెక్టర్ వాళ్ళతో మేము కొట్లాడుతున్నాము. వీళ్ళు ఏమంటున్నారు, మాకు హాలిడేస్ ఉన్నాయి కదా ఎట్లా వస్తామంటున్నారు. హాలిడేస్ వీళ్ళకి ఉండదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఎసెన్షియల్ సర్వీసెస్, ఇవన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది. కాదండి మేము వస్తామంటారు, వీళ్ళు రారు, వీళ్ళకి అక్కడ బాధ వీళ్ళకి తెలియదు. ఇది మా రిక్వెస్ట్ మీతోటి. సంబంధించినటువంటి ఫైల్ కూడా, కేసుకు సంబంధించిన ఫైల్ కూడా దొరకట్లేదని అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయం నిజమేనా? అసలు ఏం జరుగుతుంది? చూస్తుంటే రికార్డ్స్ అన్నీ కూడా జిహెచ్ఎంసీలో రికార్డ్స్ అన్నీ కూడా గాయబ్ చేసినట్టు కనపడుతుంది. ఏ రికార్డ్స్ లేవని చెప్తున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు అధికారులు మాట్లాడుతుంటే బేసిక్గా 1954 నుంచి ఆ రోజు పహానీ రికార్డ్స్లో ఇది కమ్మేలకాయం 4.2 ఏకర్స్ అని రెవెన్యూ రికార్డ్స్లు అన్నిట్లలో ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజుకు టౌన్ సర్వే రికార్డ్స్ కానీ రెవెన్యూ రికార్డ్ అన్నిట్లలో ఉంది. ఇప్పుడు అధికారులు మా దగ్గర ఆ రికార్డ్స్ లేవని మాట్లాడుతున్నారు. ఆ రికార్డ్స్ లేకుండా ఎక్కడ పోయినాయి? ఆ రికార్డ్స్ లేకుండానే ఇన్నాళ్ళు అఫిడవిట్ ఎట్లా ఫైల్ చేశారు? ఇప్పటివరకు 4.2 ఏకర్స్ మనదని ఎంతకాలం ఎలా కొట్లాడారు కోట్లలో గెలిచాం కొన్ని కోట్లలో. ఇప్పటివరకు జరిగింది, ఇప్పుడు ఎక్కడ లేకుండా పోయినాయి. అంటే ఇవంతా దీని వెనకాల, ఈ భూ స్కామ్ వెనకాల చాలా పెద్ద ఎత్తున మాఫియా పనిచేస్తుంది. ఈవెన్ కమిషనర్ తోటి సంతకం పెట్టించారనంటే ఏ స్థాయిలో ఆయన మీద ఒత్తిడి వచ్చింది? పైన ప్రభుత్వంలో పెద్దలు ఒత్తిడి తీసుకొచ్చి ఆయన సంతకం పెట్టించారా, లేకపోతే కిందనున్న అధికారులు ఆయన మిస్గైడ్ చేశారా? అర్థం కావట్లేదు. ఈ స్థాయిలో 4 ఎకరాల స్థలం ఇన్నాళ్ళు పోరాడిన జిహెచ్ఎంసీ మాది కాదని ఎట్లా చెప్తుంది? అంటే 1 ఇయర్ కింది వరకు కూడా మాదే ల్యాండ్ అని కూడా జిహెచ్ఎంసీ ఫైల్ చేసింది. హైకోర్టు ముందు కానీ సివిల్ కోర్టుల ముందు కూడా అఫిడవిట్ ఫైల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం సంవత్సరం కింద నుంచే వాయిస్ కూడా మార్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంది అసలు దీని వెనుక కారణం ఏంటంటే? మేనేజ్ చేశారు, అధికారులని అందరినీ లోబర్చుకున్నారు. ప్రత్యేకంగా రెవెన్యూలో సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ వచ్చిన తర్వాత అక్కడ రెవెన్యూ వాళ్ళని కూడా న్యూట్రలైజ్ చేసి వాళ్ళు కూడా కోర్టులో కొట్లాడకుండా వాళ్ళు న్యూట్రలైజ్ అయిపోయారు. వాళ్ళు ఎక్కడ కూడా ఇది రెవెన్యూ ల్యాండ్, ఇది కబ్రస్థాన్, యాక్చువల్గా 14.22 ఎకరాల కబ్రస్థాన్ ల్యాండ్ అది. ఆ కబ్రస్థాన్ ల్యాండ్ కాపాడడానికి రెవెన్యూ వాళ్ళు చాలా కాలంగా పోరాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. అంతకుముందు కలెక్టర్ గుల్జార్ ఉన్నప్పుడు దాని మీద సీరియస్ ఫైట్ జరిపారు, లీగల్ టీమ్ సీరియస్ ఫైట్ జరిగింది. ఇప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఎందుకంటే అసలు దీన్ని మొత్తాన్ని ఈ భూ కబ్జాకి 2010లోనే నవీన్ మిట్టల్ కలెక్టర్ ఉన్నప్పుడే దీన్ని భూ కబ్జాదారుల తరఫున అతను దాన్ని వాళ్ళకి మిటేషన్ చేశాడు. అతను చేసిన తప్పని గవర్నమెంట్ అతనికి మెమో ఇచ్చింది, ఛార్జ్ షీట్ ఇచ్చింది. అతని చర్య తీసుకోవడానికి ప్రభుత్వం ఆ రోజు చేసింది. తిరిగి అతనికి ఈ గవర్నమెంట్ మళ్ళీ సీసీఎల్ఏగా నామినేట్ చేసింది. సీసీఎల్ఏ పోస్ట్లో కూర్చొని రెవెన్యూ యంత్రాంగాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసులో రెవెన్యూ వాళ్ళు ఏ మాత్రం పోరాడకుండా వదిలేశారు. జిహెచ్ఎంసీ వాళ్ళు అసలు పూర్తిగా ప్లేట్ ఫిరాయించారు. ఇది మా ల్యాండే కాదు పో అన్నారు. మీ ల్యాండ్ కాదని మీరు చెప్పినారు, ఇంకెక్కడ కోర్టేం చెప్పింది? కోర్టే చెప్పింది మేము ఆశ్చర్యపోతున్నాం మీ అఫిడవిట్ను చూసి అని చెప్పి. చివరికి పద అయిపోయిన పరిస్థితి. అందుకని ఈ మొత్తం స్కామ్లో మీద విచారణ జరపండి, అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి, ఎవడు బాధ్యుడైతే వాళ్ళని సస్పెండ్ చేయాలి. దీనికి మాటలేదు. ఓకే, కోర్టు కూడా ఫైనల్ ఆర్డర్ ఇచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు ల్యాండ్ కూడా జిహెచ్ఎంసీ కాదు అని అఫిడవిట్ ఇచ్చిన నేపథ్యంలో ఇది వాళ్ళకి సంబంధించింది కాదు అని చెప్తోంది. ఈ పరిస్థితులలో మీరు ఎలాంటి పోరాటానికి సిద్ధంగా అవుతుంది? ముందు ప్రభుత్వం ఇప్పుడు ఈ ల్యాండ్ జిహెచ్ఎంసీకి సంబంధించిన ల్యాండ్, అట్లాగే రెవెన్యూకి సంబంధించిన పొరంబోకు ల్యాండ్ కూడా కబ్రస్థాన్కి సంబంధించిన ల్యాండ్, 2 గవర్నమెంట్లు ముందు వాళ్ళు కదలాలి. మేము ఇప్పటికీ లీగల్ పోరాటం చాలా కాలంగా జరిపాం. మేము కొన్ని ఆర్డర్లు తీసుకొచ్చాం.
మేము కూడా లీగల్గా వెళ్ళడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ప్రభుత్వం కాక విచారణ చేయకపోతే, అధికారుల మీద చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ ముట్టడిస్తాం. ఇంతవరకు చేయగలం. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి 100 కోట్ల భూములను ఎట్టి పరిస్థితులలో కాపాడాలంటూ కూడా వీరంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులే స్వయంగా కోర్టులకు తప్పుడు అఫిడవిట్లు ఇస్తున్నారు. గతంలో అనేక సంవత్సరాలుగా ఇచ్చిన అఫిడవిట్లను కూడా మార్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం 100 కోట్ల రూపాయలైనటువంటి భూమిని కోల్పోవడంతో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి 500 కుటుంబాలకు సంబంధించినటువంటి ఉపాధి కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై న్యాయ పోరాటానికి కూడా తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని అంగీకరించినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. అయితే ఒకవేళ అధికారులు స్పందించకపోతే న్యాయ పోరాటంతో పాటు జిహెచ్ఎంసీ ముట్టడికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భరత్తో రమేష్, హైదరాబాద్.